అలాగే మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారు కూడా మాట్లాడితే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం, జనసేన పార్టీని టార్గెట్ చేయటం చేస్తున్నారు. అంటే ఏంటి, ఆయనకి కూడా ఏమన్నా ఇక్కడ జనసేన పార్టీ పోటీగా వస్తుందని అనిపించింది అంటారా, లేకపోతే స్టేట్ మొత్తం మీద ఆయనకు పోటీగా వచ్చింది అనుకుంటున్నారు? స్టేట్ గురించి ఎప్పుడు ఆలోచించారు ఆయన ఓన్ పాకెట్. ఈ ఊరు బాగుండాలి, ఈ ఊరిలో జనం నుంచి డబ్బు దండుకోవాలి తప్ప ఈ ఊరికి చేసింది ఏమీ లేదు కదా. నువ్వు మళ్ళీ ఎక్కడికో వెళ్ళి నువ్వు మంత్రి అయినంత మాత్రాన్ని ఈ ఊరికి ఏదైనా పోనీ 4 రోడ్లు వేసేసాడు, లేకపోతే ఒక సెకండ్ సమ్మర్ సోర్స్ ట్యాంక్ తవ్వేసాడు. ఇక్కడ విపరీతం ఫెసిలిటీ కల్పించింది ఏం లేదు. బిల్డింగ్ ప్లాన్ పెడితే డబ్బులు ఇవ్వాలా, లేఅవుట్ చేస్తే డబ్బులు ఇవ్వాలా. ఇసుకి ఆయనే కాంట్రాక్టరు, మున్సిపాలిటీలో బినామీ కాంట్రాక్టర్ అతనే. టీడీఆర్ బాండ్లో అవినీతి జరిగినట్టుగా కోర్టు మొన్న ఆయన థియేటర్కి ఇచ్చేస్తే ఎప్పుడు అవి కొట్టేసింది. టీడీఆర్ బాండ్లు అమ్మేసుకుని ప్రయత్నం కోట్లాది రూపాయలు దాని మీద కోర్టులో వేసారు తెలుగుదేశం వాళ్ళు. ఇంకా అతనికి మాట్లాడతాకి అలాంటి మాటలకు విలువ లేదండి. రాజకీయాల్లో అవినీతి చేసినాడు వేశ్య వృత్తి కంటే హీనమైన మనిషి నా దృష్టిలో. నేను కాదు, ఎవడైనా సరిగ్గా ఆలోచించే పౌరుడు ఎవడైనా భారతీయుడు అయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిఘటించాలి. అంతేగాని నీకు అధికారం ఉంది కదని చేతులు కట్టేసుకుని సాల్వ కప్పి దండెత్తే వాళ్ళు అలాగే ఉంటారు. మీరు చేదరించుకోండి, రాజకీయాల్లో డబ్బు తీసుకుని చేదరించుకోండి, ముమ్మేయండి ముఖం మీద, సిగ్గుపడాలా. మన డబ్బు తీసుకెళ్ళి ఆడు విలాసవంతమైన భోగాలు అనుభవించి వాళ్ళ ఆస్తులు పెంచుకొని వాళ్ళ పిల్లలు ఎలా సుఖంగా ఉంటారని అడుగుతున్నాను నేను. ఈ రాజకీయాల్లో అవినీతి చేసిన ఎంతోమంది అవినీతి చెందులు అందరూ కూడా ఇదే బాటలో ఉంటారు. వాళ్ళకి సుఖం ఉండదు, భగవంతుడు సుఖాన్ని ఇవ్వడు. నేను ధర్మాన్ని నమ్మిన వ్యక్తిని, ఖచ్చితంగా ధర్మాన్ని మేము గెలిపించడానికి చూస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. ఎవరైతే ఇలా అవినీతి చేసి సంపాదించారో వాళ్ళందరూ కూడా పనిషబుల్, వాళ్ళు ఎవరో కాపాడలేరు.